ఈ వీడియోలో నేనైతే రెండు విషయాల గురించి గట్టిగా అంటే గట్టిగా మాట్లాడాలి అనుకుంటున్నాను. నెంబర్ 1 తనూజ గురించి, నెంబర్ 2 బిందు మాధవి అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు దేని గురించి కొట్టుకుంటున్నారు మొత్తం మాట్లాడుకుందాం. నెంబర్ 1 తనూజ గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఈ వీడియో తనూజ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైనట్టు లైక్ చేయండి. తనూజ నిజంగా కామనర్స్ కోసం నిలబడింది. తనూజ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీరు చూసినట్లయితే కామనర్స్ ని అగ్ని పరీక్షకు తీసుకొచ్చి ఎందుకు కావాలని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అని తనూజ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టింది. మీ జడ్జెస్ మీకు అవకాశం ఉంటేనే వాళ్ళకైతే అవకాశం ఇవ్వండి. కావాలని పర్సనల్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళని కావాలని కుంగిపోయేలాగైతే చేయగాకండి జడ్జెస్ అని డైరెక్ట్ గా తనూజ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టింది. అందుకే నాకు తనూజ అంటే సూపర్ ఇష్టం. ఎందుకంటే కామనర్స్ వైపు నిలబడింది. తనూజ కూడా ఒక సెలబ్రిటీనే, కానీ ఇప్పుడు తను సెలబ్రిటీ అయ్యుండి కూడా ఇక్కడ సెలబ్రిటీస్ వైపు నిలబడాల, కామనర్స్ వైపు నిలబడింది. బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అంతే, కళ్యాణ్ పడాల వైపు నిలబడింది. కళ్యాణ్ ని అందరూ నెగిటివ్ చేయాలని చూస్తున్నా కానీ ఆడపిల్లల విషయంలో అప్పుడు కళ్యాణ్ వైపు నిలబడింది. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 లో కూడా కామనర్స్ ని కావాలని అక్కడున్న జడ్జెస్ తొక్కేస్తుంటే ఇప్పుడు కామనర్స్ వైపు కూడా తనూజ నిలబడింది. అందుకే తనూజ మంచి మనసు అని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా నిజంగా తనూజ ఫ్యాన్స్ ఉంటే ఆ లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు లైక్ చేయండి, అందరికీ తెలియాలి. నెంబర్ 2 బిందు మాధవి అండ్ నటరాజ్ మాస్టర్, వీళ్ళిద్దరిలో నిజం చెప్తున్నా, నేను ఓటీటీ సీజన్ బిందు మాధవి గారు ఉన్నప్పుడు కూడా చూశాను. అప్పుడైతే నాకు బిందు మాధవి గారు పర్లేదు, నచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఎప్పుడూ అయిపోయిన ఓటీటీ సీజన్ గురించి ఇప్పుడు కూడా అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఒక కంటెస్టెంట్ అయితే అడిగాడు, మిమ్మల్ని సూర్పణక్క అని ఒక కంటెస్టెంట్ అన్నారు కదా బిందు మాధవి గారు, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే బిందు మాధవి గారు చెప్పిన సమాధానం నాకు కూడా నచ్చలేదు, నటరాజ్ మాస్టర్ కూడా అందుకే నచ్చలేదు, అందుకే తాట తీసి వదిలేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉండబట్టే మనం ఎలివేట్ అయ్యాము అని బిందు మాధవి గారు అయితే చెప్పారు. అలాంటి వాళ్ళు ఏంటి అని మన నటరాజ్ మాస్టర్ అయితే ఎరగదీసి పడేస్తున్నాడు. నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా నేను మీతో చాలా క్లోజ్ గా ఉన్నాను, మా డాటర్ బర్త్డే కూడా పిలిచాను, మీరు రాలేదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా నా గురించి అక్కడ శూర్పణక్క అనేది నేనే, ఇప్పుడు నా గురించి మీరు తీసుకురావడం నాకు నచ్చలేదు బిందు మాధవి గారు అని డైరెక్ట్ గా టీవీలో ఎల్ఈడి టీవీలో వీడియో ప్లే చేస్తా ఆయన అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే వీడియో అయితే పెట్టాడు. నా వైపు రావద్దు, నా జోలికి రావద్దు బిందు మాధవి గారు, మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోండి కావాలంటే, ఓకే సీజన్ అయిపోయింది ఇప్పుడు అన్నీ ఎందుకు, అప్పుడు గేమ్ ఆడాను విన్నర్ అయ్యాను, ఇలా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోకండి అని, నన్ను నా వైపు రావద్దు అని నటరాజ్ మాస్టర్ గారు అయితే స్ట్రీట్ వార్నింగ్ అయితే బిందు మాధవి గారికి అయితే ఇచ్చారు. నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏంటి, నిజంగా అక్కడ అనేది నటరాజ్ మాస్టర్ గారే, అలాంటి వాళ్ళు అనటం నాకు కూడా నచ్చలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు నటరాజ్ మాస్టర్ గారు శూర్పణఖ అన్నారు అని బిందు మాధవి గారు ఓపెన్ స్టేట్మెంట్ గా చెప్పాలా, అలా చెప్పలేకపోవటం ఒకటి. నెంబర్ 2 అక్కడ ఉంది నటరాజ్ మాస్టర్ తాట తీసి వదిలేస్తాడు. తన వైపు తప్పు లేనప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా చిన్న మాట అన్నా కానీ నటరాజ్ మాస్టర్ అయితే ఊరుకోడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిజం చెప్పాలంటే నాకు నటరాజ్ మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కూడా నటరాజ్ మాస్టర్ గారు చాలా జెన్యూన్ గా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ బిహేవియర్ ఏంటంటే తనకు మనసులో ఏదనిపిస్తే అప్పటికప్పుడే అనేస్తాడు, అప్పటికప్పుడే కట్టేస్తాడు. మనసులో అయితే అలాంటిది పెట్టుకోడు. కానీ ఇలాంటి వాళ్ళే కొంచెం నెగిటివ్ అయితే అవుతారు బిగ్ బాస్ హౌస్ లో. అలాగే నటరాజ్ మాస్టర్ కూడా నెగిటివ్ అయితే అయ్యారు. ఈ విషయంలో నటరాజ్ మాస్టర్ అండ్ బిందు మాధవి వాళ్ళిద్దరి విషయంలో అయితే నాకు బిందు మాధవి గారిదే 100% తప్పు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కామనర్స్ కూడా బిందు మాధవి గారైనా, నవదీప్ గారైనా కానీ, అభిజిత్ గారైనా కానీ కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అగ్ని పరీక్షలో వాళ్ళని తీసుకోవాలని లేకపోతే వాళ్ళని నెగిటివ్ చేయొద్దు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్నో చెప్పుకొని వస్తారు కదా, మేము అగ్ని పరీక్షకి వెళ్తున్నాము, అక్కడ మమ్మల్ని జడ్జెస్ ఇంటర్వ్యూ చేస్తారు, మేము సెలెక్ట్ అవుతామని ఎన్నో ఆశలతో వాళ్ళు వస్తారు. వాళ్ళ ఆశలు మీరు నెరవేర్చకపోయినా పర్లేదు, కానీ ఆశల మీద నిప్పులు చల్లొద్దు, ఓకేనా? వాళ్ళు ఇంకా బాధపడేలా చేయొద్దు. మీదేం పోయింది ఒక మాట అనేస్తారు జడ్జెస్, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ రిలేటివ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండాల్సింది వాళ్ళు, ఓకేనా? ఏంటి అగ్ని పరీక్షకి వెళ్ళామంటే అక్కడ ఏదో చించి చేస్తావు పొడి చేస్తాను అన్నావు, అక్కడ జడ్జెస్ నేను ఎగతాళి చేశారు, అది ఇదంటే వాళ్ళు ఎంత బాధపడతారు. అందుకే మీరు తీసుకోవాలనుకుంటే నీట్ గా టాస్క్లు పెట్టి తీసుకోండి, అంతేగాని ఏదో 2 నిమిషాలు మాట్లాడేసి చంద్రవందర క్వశ్చన్లు వేసేసి. నిజంగా అక్కడ క్వశ్చన్స్ కూడా 2 వర్స్ట్ గా అడుగుతున్నారు జడ్జెస్. నిజంగా 3 జడ్జిలు అలాగే ఉన్నారు. కొంచెం అభిజిత్ గారు బెటర్ ఏమో అని అనిపిస్తుంది, కానీ నవదీప్ గారు, బిందు మాధవి గారు 2 వర్స్ట్ అనిపించింది. నిజంగా బిందు మాధవి అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళిద్దరు దాంట్లో అయితే నేను నటరాజ్ మాస్టర్ గారి వైపే ఉంటాను. ఇక్కడ తనూజ కూడా కామనర్స్ కోసం నిలబడింది కదా, ఇది కూడా నాకు సూపర్ అనిపించింది. మీకు కూడా సూపర్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అగ్ని పరీక్షకు సంబంధించిన, బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్ మనం ఇస్తూనే ఉంటాము, జెన్యూన్ గా ఉంటాయి. మీలో ఎంతమందికి మన వీడియోస్ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి.